మనిషి చేరుకోవలసినటువంటి చోటు, ప్రతి మానవుడు ఏ మతమునకు చెందినవాడైనా, ఏ దేశమునకు చెందినవాడైనా, నీ ఒక మనిషివైతే ఈ లోకములో ఉండగా చేయవలసినటువంటి పనులన్నిటిలో కూడా ప్రధానమైనటువంటి పని దేవునికి ప్రార్థన చేయము. ప్రే టు గాడ్. అవసరత ఏదైనా కావచ్చు, ఆపద ఏదైనా కావచ్చు, పెనుముప్పు సంభవించేటువంటి పరిస్థితి అయినా కావచ్చు, నీవెందులోనైతే చిక్కుబడ్డావో అందులోంచి బయటపడేటట్టు దారి కనిపించినటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు. అది యుద్ధము కావచ్చు, అగ్ని ప్రమాదము కావచ్చు, భూకంపము కావచ్చు, సృష్టిలో సంభవించేటట్టు తుఫానులు కావచ్చు, వీచే బలీయమైనటువంటి సుడిగాలులు కావచ్చు, పెనుగాలులు కావచ్చు, జలగండము కావచ్చు, మరణగండము కావచ్చు, వ్యాధి గండము కావచ్చు, శత్రుగండము కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రతి మానవుడు ఇలాంటి వాటి మధ్య బ్రతుకుచు చేయవలసినటువంటి ఒక పని ఏమిటంటే, దేర్ ఈస్ గాడ్, దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు? హీ ఈస్ ద ఓన్లీ క్రియేటర్, హీ ఈస్ ద ఓన్లీ ప్రొవైడర్, హీ ఈస్ ద ఓన్లీ ప్రొటెక్టర్. కాపాడేవాడు, దయచేసేవాడు, కలుగు చేసేవాడు. ఆయనతో మరి ఎవరును సమానమైనటువంటి వారు యావత్తు ప్రపంచంలో, మానవ కోటిలో దేవుని వంటి మానవుడు మరి ఎవరు లేరని, అందుకే మానవులందరూ దేవునికి ప్రార్థన చేయాలని బైబిలు తెలియచేయుచున్నది. బైబిలు సేవకుడు యేసు ప్రభు దాసుడు కూడా మీకు అందరికీ తెలియచేయుచున్న స్పష్టమైనటువంటి మాట ఇది.